నమస్కారం. భగవద్గీత విశ్లేషణకు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని అత్యంత హృద్యమైన అధ్యాయాల్లో ఒకటైన 12వ అధ్యాయం భక్తి యోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ జ్ఞానం, కర్మకన్నా ఎక్కువగా ప్రేమ, నమ్మకం అనే దారుల గురించి శ్రీకృష్ణులు చెప్తాడు. నిజానికి మనలో చాలామందికి వచ్చే ఒక ప్రాథమిక ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఇంతకీ దైవాన్ని చేరడానికి ఏది సులువైన, ఉత్తమమైన మార్గం? పదండి, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 11వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూశాడు. అది అద్భుతంగా ఉంది, అదే సమయంలో భయంకరంగా కూడా ఉంది. ఆ అనుభవం తర్వాత అర్జునుడి మనసులో ఒక పెద్ద గందరగోళం మొదలైంది. ఒక ఆధ్యాత్మికమైన సందిగ్ధత. అసలు దేవుణ్ణి పూజించడానికి సరైన పద్ధతి ఏంటి అనే ప్రశ్న తలెత్తింది. అందుకే అర్జునుడు స్ట్రెయిట్గా కృష్ణుణ్ణడిగేశాడు, స్వామీ, కొంతమంది భక్తులు మీలాంటి ఒక సాకార రూపాన్ని, అంటే కళ్ళు, చేతులు ఉన్న ఒక వ్యక్తిగత రూపాన్ని పూజిస్తారు. కాని మరికొందరు అసలు రూపమే లేని, గుణాలే లేని, కేవలం చైతన్యంగా ఉన్న నిరాకార బ్రహ్మాన్ని ఉపాసిస్తారు. ఈ రెండు మార్గాలలో ఏది గొప్పది? ఎవరు బెస్ట్ యోగులు అని. సరే, అర్జునుడి ప్రశ్న చాలా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు కృష్ణుడు ఈ రెండు దారుల గురించి మనకు క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఈ రెండు పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వేర్వేరు మనస్తత్వాలు ఉన్నవాళ్లకు ఇవి సరిపోతాయి. ఈ స్లైడ్లో ఉన్న తేడాలు ఒక్కసారి చూడండి. ఒకవైపు సాకార ఉపాసన, అంటే దేవుడుతో ఒక పర్సనల్ కనెక్షన్ అన్నమాట. ఒక స్నేహితుడిగా, గురువుగా మనకు నచ్చిన రూపంపై మనసును పెట్టడం చాలా సులువు. కాని మరోవైపు చూడండి, నిరాకార ఉపాసన. ఇది చాలా అబ్స్ట్రాక్ట్, అంటే మన మనసుకెప్పుడూ ఒక ఆధారం కావాలి కదా. రూపం లేనిదాన్ని పట్టుకోవటమనేది చాలా కష్టం. అందుకే దీన్ని ఛాలెంజింగ్గా చెప్తారు. మరి అర్జునుడి ఈ డైలమాకు కృష్ణుడి సమాధానమేంటి? ఆయన ఏ దారిని సపోర్ట్ చేశాడు? ఆయన లాజిక్ కన్నా ఎక్కువగా హృదయానికి సంబంధించిన దారికే ప్రాధాన్యతిస్తాడు. చూద్దాం. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు, అర్జునా, ఎవరు తమ మనసులను నామీదే స్థిరంగా నిలిపి పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో నన్ను పూజిస్తారో వాళ్లే యోగులలో పరిపూర్ణులని నేననుకుంటాను. గమనించారా? ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, మనసును నాపై నిలపడం, అంటే ఒక పర్సనల్ రూపంపై. రెండు, అత్యున్నత విశ్వాసంతో పూజించడం. అయితే దీన్ని అర్థం నిరాకార మార్గం తప్పనా? కాదు, కృష్ణుడు అలా అనలేదు. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు కూడా నన్నే చేరుకుంటారు. కాని మనలాగా శరీరంతో, మనస్తో బంధించబడిన జీవులకు ఆ దారి చాలా చాలా కష్టమైనది. మన ఇంద్రియాలకు అందనిదాన్ని, మన ఊహకు కూడా రాని ఒక అనంత శక్తిపై మనసు పెట్టడమంటే అది ఎంత క్లేశంతో కూడుకున్నదో ఆలోచించండి. సో భక్తియోగం అంటే ఉదయం, సాయంత్రం చేసే పూజలు, కర్మకాండలు మాత్రమే కాదు. అది ఒక లోతైన అనుభూతి. ప్రేమతో, భక్తితో మనస్సును లగ్నం చేసి దైవంతో కనెక్ట్ అవ్వడం. ఇది ఒక రిలేషన్షిప్, ఒక లావాదేవీ కాదు. సరే, భక్తి అంటే ఏంటో తెలిసింది. మరి నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు? అతని లక్షణాలేంటి? ఇప్పుడు కృష్ణుడు మనం అలవర్చుకోవాల్సిన కొన్ని ప్రాక్టికల్ క్వాలిటీస్ గురించి ఒక చెక్లిస్ట్ లాంటిది ఇస్తున్నాడు. నిజమైన భక్తుడు ఎవరిమీద ద్వేషం పెంచుకోడు, అహంకారం అస్సలుండదు, అందరితో స్నేహంగా, దయతో ఉంటాడు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒకేలా ఉంటాడు. క్షమించే గుణం, ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం అలవర్చుకుంటాడు. మనసు, బుద్ధి రెండింటినీ దైవానికి అంకితం చేసి స్థిరంగా ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అలాంటి వ్యక్తి ఇతరులను ఇబ్బంది పెట్టడు, ఇతరుల వల్ల తను కూడా ఇబ్బంది పడడు. ఇవి పాటిస్తే ఆధ్యాత్మిక శాంతి అదే వస్తుంది. ఈ భక్తి మార్గం కేవలం ఇలాంటి లక్షణాలను పెంచుకోవడమే కాదు, దీనితో పాటు సాక్షాత్తూ భగవంతుడి నుంచే ఒక తిరుగులేని హామీ కూడా వస్తుంది. శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు, నీ మనసును నాపైనే ఉంచు, నాకు భక్తుడివిగా ఉండు, నీ పనులన్నీ నాకే అర్పించు, నేను నిన్ను అన్ని బంధాల నుంచి బయటపడేస్తాను. ఇది కేవలం రక్షణ కాదు, ఇదొక నిరంతర తోడు. భగవంతుడే మనతో ఉన్నప్పుడు భక్తుడు ఒంటరి ఎలా అవుతాడు? అంతిమంగా భక్తియోగం యొక్క అసలైన సారాంశం ఇదే. ఇది ఒక వ్యాపారం కాదు. నేనిదిస్తాను, నువ్వు నాకు అదివ్వు అని అడిగే డీల్ కాదు. ఇది ప్రేమ ద్వారా మన అంతరంగాన్ని మార్చుకునే ఒక ప్రక్రియ. మన హృదయం మారినప్పుడు దైవంతో మనకున్న సంబంధం కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మాట్లాడుకున్న భక్తుడి లక్షణాలలో
ఏ ఒక్క లక్షణాన్ని మన జీవితంలోకి తెచ్చుకోగలిగితే అది మన జీవితంలో అత్యంత లోతైన గొప్ప మార్పును తీసుకురాగలదు. అది ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.